అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ యానం పుదుచ్చేరి వ్యాప్తంగా పనిచేస్తున్న పాలు రొట్టె అందిస్తున్న సిబ్బందికి గత అసెంబ్లీ సమావేశాలలో వారికి 18,000 రూపాయలు పెంచుతున్నట్లు తీసుకున్న నిర్ణయం ఇప్పటి వరకు వారికి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వారికి ఏ విధమైన న్యాయం చేస్తున్నారని ప్రశ్నించగా విద్యాశాఖ మంత్రి నమశివాయ బదిలిస్తూ ఇప్పటికే వారికి సంబంధించిన ఫైల్ గవర్నర్ దగ్గర ఉందని మరొక వారం 10 రోజుల్లో వారికి ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుందని హోంమంత్రి నమశివాయ అదేవిధంగా ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి కూడా హామీ ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన పుదుచ్చేరి అసెంబ్లీలో ఎన్నో రోజుల నుంచి మన మిల్క్ బాయిలర్స్ విషయం డిస్కషన్ వచ్చింది. దాంట్లో మరి మిల్క్ బాయిలర్స్ మన నమశివాయ మినిస్టర్ గారు ఈ విషయం పైన స్పందిస్తూ వారం రోజుల్లో ఆర్డర్ వస్తుంది. మొన్న నేను చెప్పినట్టుగానే నమశివాయ గారు నేను కూడా వెళ్ళి కలవడం జరిగింది. ఒక వారం రోజుల్లో గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది. పూర్తిగా ఆర్డర్ వస్తుందని చెప్పి అసెంబ్లీ సమావేశంలో ప్రతి ఒక్కరి ముందు అందరూ ఎమ్మెల్యేలు కూడా దీనికి సపోర్ట్ చేయడం జరిగింది. వారంలో వాళ్ళకి ఇది అవుతుంది అని కొంచెం మంది అపోజిషన్ ఎమ్మెల్యేలు కూడా దీనిపై తప్పుడే చాలా రోజులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలా మిల్క్ బాయిలర్స్ అంటే దానికి క్లారిటీ ఎందుకు లేట్ అయింది అంటే అనేక మంది దాంట్లో ఈ డిపార్ట్మెంట్లో జాయిన్ చేయడం జరిగింది. దానికి ఎంట్రీస్ ఎలా ఉన్నాయి ఏంటి అది బ్యాక్ డోర్ ఎంట్రీసా అనే దాన్ని ఎంక్వైరీ జరిగి దాన్ని ఇప్పుడు వాళ్ళకి 18,000 రూపాయల ఆర్డర్ కూడా వచ్చే విధంగా మిల్క్ బాయిలర్స్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది ఈ వారం రోజులు అంటే మేము దానికి అంగీకరించడానికి కూడా కారణం ఏంటి అంటే మనకి 27 వరకు 27-28 వరకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. వారం అంటే ఇంకొక ఇది ఇంకా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ టైం లోపల ఈ ఆర్డర్ వస్తుంది అన్నారు. కాబట్టి మేము అంగీకరించి ఈరోజు ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి మిల్క్ బాయిలర్స్ అందరికీ కూడా ఈ వారంలో ఆర్డర్స్ వస్తాయనేది తెలియజేస్తున్నాను.